ఏంటి బాబు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు? మేము దౌర్జన్యం చేయట్లేదురా, శాంతియుతంగా బంద్ చేస్తున్నాం. మేము వద్దన్నా మీరు షాపులు తెరిచారనుకో శతకబాత్తాం. అదిరా దౌర్జన్యం. దానికి ఇంకా చాలా టైం ఉంది. ఈ పేటకు నేను మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు గస్తే నేనే మేస్తిరి. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడగానే ఆడెవడికో భయపడి దుకాణాలు మూసేయడం వెంటరా. ఎరా అసలేం జరుగుతోంది ఇక్కడ? రాయ్ ఆడికి భయపడి మూస్తారా, నాకు భయపడి తీస్తారా? ఓ సాంబు రాసుకోరా. రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? చాలా మంచి ప్రశ్న రోయ్. ఇలా నాని ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాం రా. పైత్యం టైటిల్ అదేరా, నేను నా పైత్యం. వావ్ సాలిడ్ సూపర్. అయినా అసలు మీరు బంద్ చేస్తున్నారా? అసంతృప్తి భావ ప్రాప్తి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి గానీ మార్కెట్ మీద పడ్డారంట్రా. పైకమండి మాది అసంతృప్తి. అయినా బోరు కొడితే బంద్ చేస్తాం, టైం పాస్ కి మటర్ చేస్తాం. నువ్వేమైనా ఆపుతావా, ఏమైనా పీకుతావా? ఒరే సాంబా ఇది కూడా బాధ రాసుకోరా. అమ్మా దుకాణాలు తీయాలి. గబ్బర్ సింగ్ ఇక్కడ. నువ్వు గబ్బర్ సింగ్ అయితే సీను సిద్ధపత్ సీన్ ఇక్కడ. అయితే ఏంటి? డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా, నీతో కబడ్డీ ఆడుకుంటా. నచ్చిందిరా నీ క్రీడా స్ఫూర్తి, నాకు బాగా నచ్చింది. ఆడదాం, కబడ్డీయే ఆడదాం. నేనొక్కడనే ఒకవైపు, మీరందరూ ఒకవైపు. మీకు ఒక్క పాయింట్ ఇచ్చిన షాపులన్నీ బంద్. రాకపోతే ఇలా మీకు ఉంటుందిరా నా సావిరంగా. రెడీయా? రెడీ. ఆడదామన్నా ఆడదాం. చిన్నప్పుడు నేను స్కూల్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్. అవునా? వాయించే ముందు వరాలు ఇవ్వడం నాకు అలవాటు. ఈసారి ముగ్గురు రండి. కబడ్డీ ఆడతాడా? ఏదేదో ఆడుతుండు. రూల్స్ తెలియదు, ఏం తెలియదు. అసలు కబడ్డీ కాదు. కబడ్డీ కబడ్డీ సెవెంటానా కబడ్డీ 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 సార్ సెవెంట్ సార్ కబడ్డీ 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 అన్నా మిల్లకుంటానా కబడ్డీ. కబడ్డీ అనేది కబడ్డీ ఆట ఆడుతుంది. నేను అవుట్ సార్, నేను అవుట్ సార్. ఆడుకోరి, మీరే ఆడుకోరి. కాకి తొక్కుందని కదా రెచ్చిపోతున్నావు. మేము అందుకే లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ మామూలుగా ఉండదు. ఈ కాకి చొక్క ఉందే నన్ను కంట్రోల్ చేయడానికి. అది తీస్తే ఇంకోలా ఉంటది. ఇప్పుడు చెప్పండి రా, చొక్కా ఉంచి కొట్టినా తీసి కొట్టినా ఏంటి? ఉంచితేనే ఎలా కొట్టాడు, తీస్తే ఎలా కొడతాడు? మీరు ఇటు వస్తే కూత, నేను అటు వస్తే కోత. కోతకి మీరు వస్తారా, కోతకి నేను రానా? మన అక్కడ ఏదో దొరికిపోతున్నారన్నా, అన్నీ రమ్మని కూతకు. చిచ్చును దమ్ముంటే ఈ కోర్టుకు రారా, అదే కోతకు రావా?
కబడ్డీ 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 సీను సిద్ధప్ప సీను సీను సిద్ధప్ప సీను సీను సిద్ధప్ప సీను 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 సిద్ధప్ప సీను 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 అంట సిద్ధప్ప సీను ఏంట్రా మేడం ఇందాక తక్కువ వేసుకున్నాను అంత దూలెక్కిస్తుందా అంత దూలెక్కిందా యాదవ్ ఇమిటేషన్ యాదవ్ Hello? Is this Kamali? Yes? This is Dr. Stephens from Hilton Hospitals. Mr. Sanju had just met with an accident and he is in serious condition. Please come immediately. Kamali! Sanju! Sanju, Nico! Hey, come on! Go! Go! Hey! Hey! Go, go, go! Inside! Go! Get in! Let's go! రేయ్ చెక్ చెయ్యి కెమెరా ఎక్కడుందో చూడు ఎవరెవరికి పంపించింది అడుగు ఇంకెవరికి పంపించింది అదెప్పుడు షూట్ చేశానో నాకు తెలీదు నీకు తెలీదా చెప్పు ఎవరికి పంపావు రే साली नौटंकी करती है उसको तो फटके मार के पूछ
ఇచ్చావు వీడియో. సంజు
ఎస్, ఓ అమ్మాయి చనిపోతూ బద్వేలు మీద ఇచ్చిన స్టేట్మెంట్. ఈ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్, DNA రిపోర్ట్స్. ఇంతకాలానికి వాడిని ఎదిరించే వాడిని చూశాను. వాడిని అరెస్ట్ చేయడానికి ప్రూఫ్స్ చాలు. ఎక్కడికి? బద్వేల్ని కలవాలి. యూనిఫామ్ తీసి లోపలికి రండి. ఏంటి పోలీస్ యూనిఫామ్ లో వచ్చావు? కొంపదీసి నన్ను అరెస్ట్ చేస్తావా ఏంటి? నీ మీద ఫస్ట్ టైం కలకత్తాలో ఒకడు పక్కా ఆధారాలతో కంప్లైంట్ ఇచ్చాడు. పాపం వీడికి నేను నీ మనిషి అని తెలియక నా దగ్గరికి వచ్చాడు. అదే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే. ఏంట్రా డాక్టర్, నువ్వు జబ్బుల గురించి ఆలోచించాలి గాని జనాల గురించి నీకెందుకురా? అయినా ఈ కలకత్తాలో మా మీద రివర్స్ అవ్వాలని ఎలారా అనుకున్నావు? వీడిని గమ్ముడిపోయి ఉండొచ్చు. పోలీసుల వల్ల కాకపోతే ఈ ఆధారాలు మీడియాకిచ్చి పబ్లిక్లో నిన్ను ఉరి తీస్తా. బావా, బద్వేల్ బద్వేల్, నేను మనుషుల్ని అమ్మేసినా చంపేసినా అడిగేవాడు ఉండకూడదు. ఇప్పుడు నువ్వు నన్ను చంపొచ్చు గాని ఏదో ఒక రోజు నువ్వు కుక్క చావు చేస్తావురా. బావా బావా, కలకత్తా మాది, మా అన్నది. ఏయ్, ఆ డాక్టర్ బామ్మర్దివా? మీ బావ మా బాయి మీద కంప్లైంట్ ఇచ్చాడు. బాయికి కోపం వచ్చి ఇప్పుడే చంపేది. బాడీ ఆ పక్కనుంది, తీసుకెళ్లి తగలేదు. బావా 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 బావా, లే బావా. బాడీని సైలెంట్ గా తీసుకెళ్లిపో. మళ్ళీ పోలీసులు పోస్ట్ మార్టం అన్నావో బాయ్ నిన్ను కూడా చంపేస్తా. మీ అక్కను కూడా చంపేస్తా. వీళ్ళకెవరైనా పిల్లలుంటే వాళ్ళని చంపేస్తాడు. బద్వేల్ గాడంటే ఎవడ్రా ఇక్కడ? బద్వేల్ అంటే ఎవడిక్కడ? బద్వేల్ ఎవడు? నేనే. ఏంట్రా చంపేస్తావా? రేయ్, ఈ రోజు నిన్ను కలకత్తా నడి రోడ్లో నరకకపోతే నా పేరు సిద్ధార్థ్ నాయకే కాదు.
నన్ను చంపొద్దు ప్లీజ్, నీకు దండం. ఎంతమంది అడుగుంటారా నేను ఇలా? వదిలేవా? రేయ్, మా బావ ఏం చేశాడ్రా? కంప్లైంట్ ఇస్తే చంపేస్తావా? గుడ్ మార్నింగ్ సార్. రజియా, పటేల్నగర్ ఎస్ఐ. వెల్కమ్ టు దేవ్గఢ్. థ్యాంక్ యూ. ఏంటి సార్ పనులని మీరే చేసుకుంటున్నారు? కబురు పంపితే అందరం వచ్చేవాళ్ళంగా. ఇట్స్ ఓకే, అలవాటు అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ మహంతి సార్. హలో మహంతి సార్. సారీ సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్. ట్రైన్ లేట్ అని చెప్పారు, లేకపోతే నేను రైల్వే స్టేషన్కి వచ్చేవాడిని సార్. ఇట్స్ ఓకే, కూర్చోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సారు, పాపకు పాలు కలపంటారా? నేను కలుపుతాను. అదేంటి సార్, పాపను ఒక్కదాన్నే తీసుకొచ్చారు, మేడం గారు రాలేదా? సారీ సార్. ఇంకేంటి ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాన్న, స్కూల్కి టైం అయింది. చెల్లికి జడేయడం నా వల్ల కావట్లేదు. రా నాన్న. మహంతి, మీ ఆవిడ? ఓ, ఐఎమ్ సారీ. తల్లి లేని బిడ్డలతో ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అన్ని మనమే చూసుకోవాలిగా. వెళ్ళు. మా అమ్మ చచ్చిపోలేదు అంకుల్, బతికే ఉంది. ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవడరా నువ్వు? ఒక్క ఫోన్ కొడితే ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళి పడతావు. పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్కి కాదు. రాథోడ్, ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యేలోపు అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు. సబ్ గేట్ బంద్ కరో. నువ్వు వెళ్ళి బడిలో కూర్చోమ్మా. పడుకుంటేస్తాడు. మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? జాపనీస్. జాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ నే జాపనీస్ అంటారు.
బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయండి? ఏ అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా? మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 గంటలకి మీ ఏరియాకి వస్తా. మీరు వచ్చినా చంపేస్తా, రాకపోయినా చంపేస్తా.